మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద చంద్రగ్రహణం హోలీ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన చంద్రగ్రహణం. పోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 9:27 ప్రారంభమై మధ్యాహ్నము 3:29 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక వేరే నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహారం మీద దర్బలు వేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక. ఆలయాలు తెరిచే ఉంటాయి కనుక ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ కాదు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూర తినకూడదు. కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం, చేతిలో రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 తరాల దరిద్రం పడుతుంది. ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారు. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది. నరకానికి పోతారు. ఈరోజు పొరపాటున ఈ కూరను తింటే లేనిపోని కష్టాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతోంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి
డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుదిటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదిటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు డుండి రాక్షసి పీడా నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాల అరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ, చిటికెడు గల్లులుపును కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రము చిటికెడు గల్లులుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో దరిద్రం, దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా పప్పు మరియు దొండకాయ కూరలను వండకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, మైసూరు పప్పు, శనగపప్పు ఇవేమీ కూడా వండరాదు. కనీసం తాలింపులలో కూడా పప్పు వాడకూడదు. ప్రొద్దున్న టిఫిన్లోకి కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకూడదు, తినకూడదు. ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు. అలాగే దొండకాయను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, 65 రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను తినకూడదు. పప్పును కూడా పప్పు టమాటా, పప్పుచారు, పప్పు తోటకూర, పప్పు గోంగూర, పుట్నాల చట్నీ, తాలింపులు ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. పప్పు దొండకాయ గుర్తుంచుకొని ఆడవారు ఈరోజు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు. మీరు వండకుండా ఉంటే ఎవరూ తినరు కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల బారిన పడతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు పడాల్సి వస్తుంది, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఈరోజు పప్పు దొండకాయలను ఏ రూపంలోనూ తినవద్దు, ఇంట్లో వండవద్దు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ అంటే మాంసము, చేపలు, గవ్వలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు. శుక్రవారం రోజు నాన్ వెజ్ తినవచ్చు. పూజలు చేసేవారు తప్ప మిగిలిన వారు శుక్రవారం రోజు నాన్ వెజ్ తినవచ్చు. దానివలన ఏం జరగదు. కానీ ఈ శుక్రవారం రోజు పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. చాలామంది శుక్రవారం నాన్ వెజ్ తినరు, కొంతమంది తింటారు. కాబట్టి శుక్రవారం నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. సాధారణంగా మగపిల్లలు, మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఎగ్ మజ్జీలు, రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు.
కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. ఈ గ్రహణం రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం తగులుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. గండాలు వస్తాయి. ఫ్యూచర్లో ఆరోగ్యం పాడవుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయి. కష్టాలు, సమస్యలు, బాధలు ఎదురవుతాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. గ్రహణం అనేది శక్తివంతమైన రోజు కనుక ఈరోజు నాన్ వెజ్ తింటే పాపం తగిలి నరకానికి పోతారని శాస్త్రంలో ఉంది. కాబట్టి పప్పు, దొండకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు ఎవరు వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు. గండాలు వస్తాయి. చేతిలో ధనం నిలవదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కష్టాలు, బాధలతో సతమతమైపోతూ ఉంటారు. కాబట్టి అందరూ ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్లను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరిపిండిని తీసుకుని దానిలో పాలు, బెల్లము, అరటిపండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో
ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. 1 నుండి 7 లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన 1, ఈ చివరన 1, 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకోండి. అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు ఈ గ్రహణం రోజు క్షవరం చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రహణం రోజు ఏ విధమైన ఊరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్లను తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఈ విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తులు ధరించినా తప్పు లేదు. కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి. నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో 21 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి, నర దృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు. కనుక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి. ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకటం వలన 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. పేదరికం పోతుంది. కష్టాలన్నీ పోతాయి. శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు. ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి.
పగటి పూటే ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి. తరువాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. వస్త్రంలోనే ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి. ఎందుకంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతీ చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక గోమతీ చక్రాన్ని తెచ్చుకొని క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఈ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ అంటే ధనం గనుక రూపాయి బిళ్ళను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి. ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక వీటన్నిటినీ క్లాత్లో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజగదిలో ఒక మూలన పెట్టండి. ఈ మూటను అలాగే వదిలివేయండి. అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపము వేస్తూ ఉండండి. ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 1 నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా 1 పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు లక్ష్మీ జయంతి గనుక అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించి పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా 1 రోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది.
ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి, అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. హోలీ పండుగలో రంగులకు ప్రముఖ పాత్ర ఉంది. పూర్వం ఈ పండుగకు ఉపయోగించే రంగులను సాంప్రదాయబద్ధంగా తయారు చేసేవారు. ఇవి కళ్ళల్లోకి పోయినా పెద్దగా హాని కలిగించేవి కావు. అయితే ఇప్పుడు లభించే రంగుల్లో హానికరమైన రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు కలుపుతూ ఉన్నారు. ఇవి శరీరం మీద పడి వెంటనే చర్మం ఎర్రబారటము, దద్దుర్లు రావటము, తిమ్మిరి తదితర బాధలు కలుగుతాయి. ఈ రంగులు కళ్ళల్లో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రంగుల ఎంపిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రియ రంగులు ఉపయోగించేవారు. మన తాతలు ముత్తాతలు అప్పట్లో హోలీ ఆడడానికి పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చ రంగు కోసము ఆకులను ఉపయోగించేవారు. అలాగే ఎండిన పువ్వులతో, మోదుగ పువ్వులతో రంగులను తయారు చేసేవారు. ఈ రంగులతో హోలీ ఆడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చల్లుకోవటం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఆ రంగులను శరీరానికి పూయటం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, ట్యాన్ తొలగిపోతుంది. ఆ రోజుల్లో మందారము, గంధము, దానిమ్మ, కుంకుమ, గోరింట, బిల్వ ఆకులు, బంతి పువ్వు, జకరండ, మోదుగ పువ్వులు వంటి వాటితో హోలీ రంగులను తయారు చేసేవారు. కనుక వీలైతే ఇంటి దగ్గరే రంగులు లేదా రంగు నీళ్లు తయారు చేసుకుని వాటితో హోలీ పండుగ చేసుకుంటే చాలా మంచిది. మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా పాల్గొన్న పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, దరిద్రాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. మీ జాతకం మారిపోతుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినిపించండి. అంటే గడ్డి, తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర, ఇలా ఏవో ఒక ఆకుకూరలను తినిపించండి. ఇలా తినిపించడం వలన మీకు ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి, దరిద్రాలు పోతాయి, మీ ఆస్తి వృద్ధి చెందుతుంది, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఆవుకు ఆకుపచ్చ కూరలను తినిపించండి. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది. బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి.
శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. ఈరోజే హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది. గ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల కూడా మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటము, దురదృష్టం అనేది పోవటము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటము, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువులను గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఉండే వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైన శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణంతో అతీత శక్తులతో కూడి వస్తుంది. ఇలా రావటం చాలా విశేషమని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈరోజే ఆ తల్లి పుట్టింది. పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది. మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి చేసుకోండి. అలా చేస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలక్కాయలను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి.
అలా పెడితే ఏమవుతుందంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలుక్కాయలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఆ యాలుక్కాయల ప్యాకెట్లో నుంచి 5 యాలుక్కాయలు తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలుక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలుక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవడం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలుక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే కనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచిగా జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే గనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక 1/4 కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు, అందులో నుండి కొంచెం అంటే ఒక గుప్పెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి మనలను చక్కగా అనుగ్రహిస్తుంది, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాలలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా పంచదార కానీ, లేదంటే యాలుక్కాయలు కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపును కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. ఇంట్లో అంటే శుభకార్యాలు జరక్క చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు, ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా, ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటింట్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు. కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది.
ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు చీపుర్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మనం ఈ రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేని వాళ్ళు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతూ ఉంటాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనము చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయే 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. పౌర్ణమి కదా అనుకుంటాం, కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు. పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.